రైట్. ఇంకా తిరుమలలో 10 రోజుల పాటు వైకుంఠ ద్వార దర్శనాలు జరిగాయి. అయితే ఈ నేపథ్యంలోనే నిన్న అర్ధరాత్రి వైకుంఠ ద్వారాలను మూసివేశారు అర్చకులు. ఇవాళ నుంచి సర్వదర్శనం భక్తులకు అలాగే నడకదారి భక్తులకు టోకన్లు జారీ చేస్తున్నట్లుగా టీటీడీ అధికారులు వెల్లడించారు. నేటి నుంచి అర్జిత సేవలు, ప్రత్యేక దర్శనాలు ప్రారంభిస్తామని టీటీడీ అధికారులు తెలియజేశారు. ఇదే అంశంపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి హరిబాబు అందిస్తారు. హరిబాబు, చెప్పండి, వైకుంఠ ద్వార దర్శనం మూసివేసిన నేపథ్యంలో నేటి నుంచి సర్వదర్శన టోకెట్లు ఎలా జారీ చేయబోతున్నారు టీటీడీ అధికారులు? గురు టీటీడీ 10 రోజుల పాటు భక్తులకి తిరుమలలోని వైకుంఠ ద్వార దర్శనం కల్పించడం జరిగింది. మరి శ్రీరంగంలో ఏ తరహాలో అయితే ఉంటుందో వైకుంఠ పాడి దర్శనం అని ఒక ప్రత్యేక ఏర్పాటు చేస్తారో అదే తరహాలో ఈసారి టీటీడీ యాజమాన్యం కూడా తిరుమలలో 10 రోజుల పాటు వైకుంఠ ద్వారం తెరిచి భక్తులని వైకుంఠ ద్వార దర్శనం చేయించడం జరిగింది. గత అర్ధరాత్రి ఈ వైకుంఠ ద్వారం మూసివేయడం జరిగింది. ఈ రోజు నుంచి భక్తులకి సర్వదర్శనం అలాగే 300 రూపాయల దర్శనాలు అందుబాటులోకి వస్తాయి. ఎందుకంటే వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లో రెండో క్యూ కాంప్లెక్స్ లోని భక్తులని ఎవరిని అనుమతించకుండా కేవలం ఎవరైతే టోకన్లు ముందస్తుగా దర్శనం టోకన్లు పొందారో, టికెట్లు పొందారో వారిని మాత్రమే ఇప్పటి వరకు టీటీడీ స్వామివారి దర్శనానికి అనుమతించడం జరిగింది. ఈ రోజు గత రాత్రి నుంచి వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లకి భక్తులని యథావిధిగా సర్వదర్శనం కోసం లోపలికి అనుమతిస్తుంది. అలాగే తిరుపతిలో జారీ చేసే కౌంటర్లో భూదేవి కాంప్లెక్స్ కానీ లేదా శ్రీనివాసం అలాగే గోవిందరాజు సత్రాల వద్ద సర్వదర్శనానికి కూడా రోజుకి 15,000 మందికి సర్వదర్శనం టోకన్లు కూడా జారీ చేస్తోంది. ఏ రోజు టోకన్లు పొందిన వారికి ఆ రోజే దర్శనం ఉంటుంది కాబట్టి భక్తులు యథావిధిగా స్వామివారి దర్శనానికి ముందుకు సదా అదే రకంగా వస్తున్నారు. ఓకే, థ్యాంక్ యూ హరిబాబు.